262 నిర్మాణాల కూల్చివేత 111 ఎకరాల స్వాధీనం ఆక్రమణల తొలగింపై హైడ్రా నివేదిక నవరాత్రులు ముగియగానే మళ్ళీ కూల్చివేతలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంకా చాలా కూల్చివేతలు రెడీగా ఉన్నట్టున్నాయి. సో దయచేసి అందరూ కూడా ఏమర్పాటుతో ఉండండి. ఎప్పుడు బుల్డోజర్లు ఎక్కడికి వస్తాయో తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో అందుకే ముందు జాగ్రత్తగా మీ ఇండ్లు కానీ ఇంకేమైనా ఉంటే దయచేసి ఇమీడియట్గా మీ ఇల్లును కూడా తరలించుకునేటువంటి ఇంట్లో సామాన్లు తరలించుకునే పరిస్థితిలోకి అయితే రండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. చూడండి, 262 నిర్మాణాల కూల్చివేత 111 ఎకరాల స్వాధీనం ఆక్రమణల తొలగింపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక. అమీన్పూర్ పెద్ద చెరువులో అత్యధికంగా 51.78 ఎకరాల స్వాధీనం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆక్రమణల తొలగింపు. సున్నం చెరువులో 10 ఎకరాల్లోని 42 నిర్మాణాల కూల్చివేత. చెరువులను చెరబట్టిన వారిపై హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2.5 నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలను నిలబట్టం చేసింది. 111 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు హైడ్రా బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్ 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలు తొలగించారు. తాజాగా అమీన్పూర్లోని పెద్ద చెరువు FTL బఫర్ జోన్లో ఉన్న ఏపీలోని రాంభూపాల్ రెడ్డి చెందిన ఆక్రమణలు తొలగించవే. 51 ఎకరాల స్థలంలో లేఅవుట్ అభివృద్ధి, చిన్న గదులు, ఇతరత్ర 24 నిర్మాణాలు 24 కూల్చివేశారు. సున్నం చెరువులో 40 షెడ్లు, 2 RCC నిర్మాణాలు, గ్రౌండ్ ప్లేస్ 4 అంతస్తుల భవనం, 1 గ్రౌండ్ ప్లేస్ 3 అంతస్తుల భవనాలు, 2 నిలబట్టం చేశారు. ఆయా నిర్మాణాలు 10 ఎకరాల స్థలంలో విస్తరించున్నాయి. సో ఈ విధంగా 111 ఎకరాల భూములను సేకరించినట్టుగా చాలా స్పష్టంగా హైడ్రా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక హైడ్రా మరి మధ్యలో ఏం పనిచేస్తున్నాయి అంటే నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి నవరాత్రి ఉత్సవాల తర్వాత మళ్ళీ దూకుడు పెంచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరైతే FTL బఫర్ జోన్లో నిర్మాణాలు కట్టుకున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా బుల్డోజర్ రావచ్చు, మీకు సమయం కూడా ఇయ్యదు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా స్పష్టంగా మేము కోరుతా ఉన్నాం.